వాళ్ళు మీటర్ ఫిట్ చేస్తే మీరైతే వాటర్ ఇస్తారు సార్ ఎందుకు కాన్వెంట్ వాటర్ వచ్చి 627 లెవెల్ సంగారెడ్డి వచ్చేసి 512 అంటే 115 మీటర్ల ఎత్తు ఉంటుంది సార్ దాన్ని మనకి ఇట్లా ఇస్తే చాలు ఎక్కడ వాటర్ పోతుంది. సంగారెడ్డి సదాశివపేట ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ ఉంటుంది. పటాన్చూరు పోయేసరికి 580 అవుతుంది. ఇక్కడ మనం కొంచెం ఎక్కువ తిప్పినాం అనుకోండి సార్ పటాన్చూరు మొత్తం బంద్ అయింది. మీటర్ పెడితే మనం ఇప్పుడు మనకు ఫ్లో ఎంత వస్తుందో తెలుస్తుంది సార్. ఒక వాల్వ్ తిప్పేసి 24 hours ఇస్తాం. మనం ఒక లెవెల్లో వాల్వ్ ఓపెన్ చేసి పెడతాము. అదే లెవెల్లో వాటర్ వస్తుంది. ఆ మీటరే చెప్తారు ఎంత వస్తుంది సార్. ఇప్పుడు మీటర్ తక్కువ వచ్చి అనుకోండి అప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. నువ్వు అడగవచ్చు మేడం. అప్పుడు మనకు అడుగుతానికి వాయిస్ ఉంటుంది మనకు. వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. వాళ్ళు కూడా జవాబుదారు కదా. 8.5 MLD మీకు పక్కా ఇస్తాం కానీ డౌట్ వాళ్ళు ఇస్తారా? సంతోషం ఏమైందంటే మీటర్ సంగతి చెప్తాను. ఎప్పుడు చెప్పిస్తావు? అది సిస్టమ్ ఇక్కడ కాదు అన్ని ట్యాంకులు దాంతో నేను ఎట్లా దానికి ఎప్పుడు డిపార్ట్మెంట్ మీరు మున్సిపల్ డిపార్ట్మెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏమంటారు అంతే కదా. ఇప్పుడు మీకు మున్సిపాలిటీకి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి పొందన ఉంటుంది. మిషన్ భగీరథకు మున్సిపాలిటీకి పొందన ఉండదు. విన్నారా? ఇది తేలది. ఎందుకంటే వాళ్ళ రూల్ వేరు మీకు నడవదు అట్లా. కాబట్టి మీకు ఓన్ మళ్ళా మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్ మీ కంట్రోల్లో మన కొత్త సాంక్షన్ వచ్చి మీరు ఓన్ గా డ్రా చేసి మీరు డైరెక్ట్ గా నది వాటర్ డ్రా చేసి మీరు డైరెక్ట్ గా మీరు ఫిల్టర్ చేసి ఇవ్వగలిగే దాంట్లో మీకున్న రైట్స్ మీకు ఉంటాయి. వాళ్ళు ఇచ్చే దాంట్లో మీకు రైట్స్ ఉంటాయి. వాళ్ళు టెక్నికల్ గా ఒక పాయింట్ చెప్తున్నారు. మీరు వాల్ ఫిట్ చేయమంటే మీరు వాల్ ఫిట్ చేయండి. చదువు మీరు వాల్ తప్పితే మీరు వెళ్ళి మాట్లాడే వేస్ట్ వాళ్ళతో క్లారిటీ చేసేది. ఎప్పుడు చేసుకుంటారు మీరు వాళ్ళు? ఎందుకు 1 week అవుతుంది? ఈ శాంక్షన్ ఇచ్చిన రోజు అయింది. మీరు ఆటోమేషన్ ఎందుకు ఎన్నో రోజులు 1 month ఎమర్జెన్సీ వాటర్ మీకు చేయొచ్చు కదా. ఏమంటున్నట్టే ఓవరాల్ గా వాటర్ డిపార్ట్మెంట్ అనేది ఎమర్జెన్సీ. దానికి కౌన్సిల్ కానీ కలెక్టర్ శాంక్షన్ కానీ మీరు తర్వాత అప్రూవల్ తీసుకోవచ్చు, పని చేసుకోవచ్చు. ఇది ఉందా లేదా మీ దగ్గర? ఇది ఐడియా ఉందా లేదా? ఎమర్జెన్సీ కింద యాజ్ కమిషనర్ ఏగా మీ డైరెక్ట్ గా మీ పరిధిలో నోటు పెట్టి చేసుకునే పవర్ మీకు ఉందా లేదా? ఐడియా ఉందా లేదా? మళ్ళీ మీకు ఐడియా ఉందా లేదా? అది కమిషనర్ పవర్ ఉందా లేదా? శ్రీనివాస్, ఎమర్జెన్సీ అంటే ఏది మీకు టౌన్ లో? ఫస్ట్ వాటర్, తర్వాత శానిటేషన్, అంతే కదా. మీరు మీ పరిధిలోనే చేయొచ్చు. చేపిద్దాం కాదుగా, చేపిద్దామనే దూరం. మీరు 1 month అయింది మీరు పిలిచి 1 month మీరు 100 సార్లు మీరు వాటర్ ఎక్కువమని వాళ్ళని అడుగుతున్నారు కానీ మీరు మీటర్ ఎదురు చేసుకోలే 1 month. అవన్నీ మనకు కాదుగా. ఎమర్జెన్సీకి ఎలక్షన్ సంబంధమే లేదు. ఎలక్షన్ అయిపోయిన రోజులైంది మీకు, ఎన్ని రోజులైంది మీకు తెలిసి? నెల రోజులు మీటర్ ఫిట్ చేసుకోవాలని ఆలోచన ఎందుకు చేయలేదు? శ్రీనివాస్, నేను మున్సిపల్ చైర్మన్ చేసిన, నాకు మీకు ఎంత తెలుసో నాకు తెలియదు. నాకు తెలుసు విన్నావా? ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లీగల్ ప్రాసెస్, టెక్నికల్ పాయింట్స్, లా పుస్తకాలు, లా పాయింట్స్ చెప్తే పబ్లిక్ దాకా తీరదు. వాటర్ అనేది ఎమర్జెన్సీ. కమిషనర్ ఫుల్ పవర్స్ ఉంటాయి, కౌన్సిల్ కూడా పవర్స్ ఉంటాయి.
ఎమర్జెన్సీ కింద వితౌట్ కౌన్సిల్ అప్రూవల్ ఆఫ్టర్ పెండింగ్ అప్రూవల్ మీరు డైరెక్ట్ గా వర్క్ కూడా చేయొచ్చు. ఇది చేసే మీకు తెలుసా లేదా? మీకు తెలుసా ఇది? మీరు వారం రోజులు ఎందుకు రేపు పోయి తెచ్చి రిపీట్ చేయొచ్చు కదా. రేపు సీఆర్ పిల్లలు కూర్చుందాం రమ్మను. ఎవరు సరే పర్లేదు రమ్మ. ఇది అయిపోతే క్లోజ్ అయిపోతుంది. చెప్పండి ఎవరు? శివాజీ సత్తానా చెప్పు. మళ్ళా కూర్చోండి. మీరు అందరూ కుర్చీలా వేసుకోండి. కుర్చీ ఏమైనా తెచ్చి వేసుకోండి. అక్కడ కూర్చోండి. వచ్చి అట్లా కూర్చోండి. స్టార్ట్ చేయండి. ఒక్క సెకండ్. ఇప్పుడు మిషన్ భగీరథ సహజపడి టౌన్ కూడా ఉంది కదా. శివాజీ నువ్వు మీ ఆఫీసులో ఉన్నావు. నువ్వు కుర్చీ ముంబడికి రా. లేదు ఇట్లా ఇట్లా కుర్చీలు పక్కన తెసుకో. కొంత డీ కొంత చెప్పండి. అయితే ఇప్పుడు నీళ్ళు అక్కడ వాటర్ పడుతుంది సార్. ఇంకా సార్ చెప్పినాము మిషన్ ఇస్తాను సార్. ఎక్కడైతే రాలే కదా. అలా ఒకటి ఏమంటే సదాశివపేట టౌన్ ఇప్పుడు 28 వార్డులు 26 వార్డులు. ఇప్పుడు డైలీ వాటర్ వస్తుందా? ఎంతసేపు వస్తుంది డైలీ? రోజు ఇచ్చి రోజు వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడదాం. కొత్త శాఖలు వచ్చినాక మీరేం చేయలేము. ఇప్పుడు డే బై డే వాటర్ అయితే వస్తుంది. వచ్చే రోజు ఒకటో రోజు అంతా వస్తుందా? ఓకే ఓకే మీది కదా వాళ్ళది. అంటే టౌన్ సాస్పేట 2 భాగాలుగా విడదీసినా 3 చేసి డిస్ట్రిబ్యూషన్ అంటే వాటర్ ఇచ్చేది 2 3 ఏం చదవనా ఈ రోజు సగం ఇస్తావు, రేపు సగం ఇస్తున్నా. ఏం చెప్పు ట్యాంక్ నుంచి దాని క్యాచ్మెంట్ అంతా సప్లై అవ్వాలంటే ట్యాంక్ 2 సార్లు నిండాలి సార్. ఒక రోజు నింపి సగం వేడెక్కిస్తుంది సార్. నెక్స్ట్ డే నింపినప్పుడు ఇంకా సగం ఎంతసేపు ఇస్తున్నారు? నేను 1 అవర్ ఇస్తుంది సార్. గంట ఇస్తున్నాను. ఇప్పుడైతే మీకు ఆ వాటర్ అయితే వస్తున్నది. అప్పుడు నీళ్ళు సార్ బోర్డు లేవు సార్ మాకు. అయితే ఏమైందంటే ఇందుకు లేక బోర్డు ఎండిపోయినాయి సార్. దాని గురించి కనిష్టపడే వాటర్ మీ దగ్గర ఏముంది రిపోర్ట్ శివాజీ? బోర్డులు కొన్ని అన్సర్డ్ ఏరియాస్ ఉంటాయి సార్. అక్కడ కొన్ని విపరీతాలు మీ దగ్గర ఏముంది? మీరు ఏమి ఇచ్చారు? కమిషనర్ గారికి ఏమి ఇచ్చారు రిపోర్ట్? సదాశివపేట సార్ టోటల్ 2 అంటే రిపేర్స్ ఎన్ని ఉన్నాయి? టౌన్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా? 2 చెప్పండి. టౌన్ లో 221 బోర్స్ ఉన్నాయి సార్. దానిలో ఒక 30 బోర్లు రిపేర్ ఉన్నాయి సార్. దానిలో కొన్ని ఏమో డ్రై అయిపోయి ఉన్నాయి. టోటల్ వాటర్ లేదు, డ్రై అయిపోయి ఉన్నాయి సార్. రిపేర్ ఉన్నాయేమో రిపేర్ చేయిస్తున్నాం. డ్రై అయిపోయి ఉన్న ఏరియాలో కూర్చోం. మళ్ళీ కొత్తగా బోర్లు వేస్తే బాగుంటుంది సార్. కొన్ని ఏరియాస్ లో ఎలా అంటే సార్ స్టోరేజ్ కెపాసిటీ లేదు సార్. ఇప్పుడు 2nd వార్డ్ 3rd వార్డ్ ఏరియాలలో వాళ్ళ ఇంట్లో సంపులు అవి ఉండవు సార్. ఆల్టర్నేటివ్ సప్లై కాబట్టి వాళ్ళు ఒక రోజు వచ్చినప్పుడు బిందెలు బకెట్లో పట్టుకుంటారు. నెక్స్ట్ డే అది వాడుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది సార్. ఆ ఏరియాలో బోర్లు వేస్తే కొంచెం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాటికి ఒక 2 బోర్లు అట్లా అవసరం వాటికి ఒక బోర్ కావాలని సిద్ధపడి కాలేదు సార్. పెద్ద ఏరియా వాడుతుంది. చాలా పెద్ద ఏరియా కాలనీ. ఈ లోకల్ ఉన్నాయి వెలపడాయి. ఇప్పుడు పెద్ద ఏరియా లోపల 2 3 మీ దగ్గర ఏముంది పరిస్థితి? ఆర్డర్ ఏంటి ఎప్పుడు ఆల్రెడీ మన కౌన్సిల్ అప్పుడు తీసుకున్నాం సార్. టెండర్ కూడా వాడికి ఎమర్జెన్సీ వాడుకోవచ్చు. మీదే కదా పవర్ జాయిన్ చేసుకోవాలి.